జగిత్యాల జిల్లాలోని యువతకు ఆర్మీ, అగ్నివీర్, పోలీస్ పరీక్షలకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమంలో 60 మంది పాల్గొంటున్నారు. శిక్షణలో పాల్గొనే వారికి అవసరమైన దుస్తులతో పాటు షూస్ను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్, పురుషులకు 1600 మీటర్ల రన్నింగ్, మహిళలకు 800 మీటర్ల రన్నింగ్లో శిక్షణ ఇస్తున్నారు. మెడిటేషన్తో పాటు యోగా కూడా చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎర్త్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాజుతో పాటు శిక్షణ ఇస్తున్న ఆర్మీ జవాన్ అనిల్ దూరదర్శన్తో మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక భారంగా మారిన శిక్షణా కార్యక్రమాలను తాము ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ పేద యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణలో పాల్గొంటున్న పలువురు యువకులు ఈ కార్యక్రమం తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. యువతను దేశ రక్షణలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ యువతకు దేశ రక్షణ కొరకు ఆర్మీ, పోలీస్, నావీ లాంటి డిఫెన్స్ ఫోర్సెస్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ఏం చేస్తున్నామని అంటే ప్రతిరోజు మార్నింగ్ ఒక ట్రైనర్ తోటి గ్రౌండ్లో యువతకు శిక్షణ ఇస్తూ అందులో భాగంగా క్లాసెస్ నిర్వహిస్తూ వారిని మరియు ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకు షూస్, మెటీరియల్ అందులో భాగస్వామ్య విధంగా ఇంకా ఎంకరేజ్మెంట్గా మెటీరియల్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ సిఆర్పిఎఫ్ సోల్జర్గా సెలెక్ట్ అయినాను. ఇంకొక 1-2 మంత్స్లో నేను కూడా ట్రైనింగ్కి వెళ్తాను. సో అంతలోపు మనకు పిల్లలకు మన జైత్యాల నాది ప్రాపర్ జైత్యాల కాబట్టి మన జైత్యాల యువతకు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం సేవ చేయాలి. వాళ్ళకు నాకు తెలిసిన విద్య వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఎక్కడికి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళకి ఇక్కడనే కోచింగ్ ఇస్తున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 6 to 7:30, 8 వరకు గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ అలాగే క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాం. అది కూడా ఫ్రీగానే. వేరే కోచింగ్కు వెళ్తే డబ్బులు ప్రైవేట్ దానిలో ఇట్లా పూర్ పీపుల్కు ఇదేంటంటే ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి పూర్ పీపుల్ వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. దీని ద్వారా ఏంటంటే మనం నేర్చుకున్న దాని వల్ల మనం ఈ గ్రౌండ్ మెరిట్ కానీ జాబ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కానీ కొంచెం పాసిబుల్గా ఉంటుంది.